కేసు ఎక్కడ పెడతారు, ఫైలింగ్ ఆఫ్ ద కేస్ అంటారు దీన్ని. కేస్ ఫైలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే అఫెన్స్ ఎక్కడ అక్కరైంది, అక్కరెన్స్ ఆఫ్ ద అఫెన్స్ అంటే క్రైమ్ ఎక్కడ జరిగింది. క్రైమ్ ఎక్కడ జరిగిందంటే 2 చోట్ల జరిగింది. ఇక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారుగా వాళ్ళు, ఇక్కడ అకౌంట్లకి వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ పేర్లు కూడా వాళ్ళు ఇచ్చారు. సుమలత చెరుకూరి, నిశాంత్ ముల్లంగి, కొమ్మలపాటి సోమేశ్వరు, తర్వాత వీళ్ళ నాన్న మధుకర్ వాళ్ళ ఫాదరు మోహన్ రావు, వీళ్ళకి అకౌంట్లో డబ్బులు వేశారు కదా వీళ్ళు. సో ఆ డబ్బులు ఎక్కడవి, అట్లాగే వీళ్ళు ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ కేసు ఫైలింగ్ చేయొచ్చు అనే దానికి నిన్ననే ఇబ్రహీంపట్నంలో కేసు ఫైల్ చేశారు కదా. మరి అనురాధ ప్రకారం పోలీసులు ఎలా క్రైమ్ తీసుకున్నారు, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, అక్కడికి కూడా వీళ్ళు ఇక్కడ ఫైల్ చేసినాక వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇంటర్పోల్ అనేది ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఇంటర్పోల్ అనేది ప్రపంచ పోలీస్ అనుకోవచ్చు. సో దాంట్లో మన సిబిఐ మెంబర్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ పోలీసులు ఈ డీటెయిల్స్ తీసుకుని సిబిఐకి చెప్తారు. సిబిఐ ఇంటర్పోల్కి ఇచ్చి అక్కడ యూకే నుంచి దాంట్లో ఉంటుంది కదా ఒక సంస్థ, వాళ్ళకి తెలియజేస్తారు. వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అట్లాగే ఇక్కడ నుంచి హోమ్ ఆఫీస్కి యాక్షన్ ఫ్రాడ్ అనేది అక్కడ యూకేలో ఉంటుంది, దానికి వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చి చెప్తారు. సో ఇవన్నీ వాళ్ళు అక్కడ మళ్ళీ మొదలు పెడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్రైమ్ చేసి అక్కడ పోయి మేము కూర్చున్నామంటే కుదరదు. 1992లోనే యూకేకి మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే నేరస్తుల్ని ఇచ్చిపుచ్చుకోవడం. ఇప్పుడు యూకేలో క్రైమ్ చేసి ఇండియాలోకి వచ్చేసి తలదాచుకున్నారనుకో, యూకే మన గవర్నమెంట్ని అడుగుతుంది, ఫలానా ఎక్స్ అనేవాడు మీ దాంట్లో ఉన్నాడు, ఇక్కడ క్రైమ్ జరిగింది, మాకు అప్పగించండి. అప్పుడు ఇండియా వాళ్ళకి అప్పగిస్తుంది. అలాగే యూకేలో మన క్రైమ్ చేసి అక్కడ తలదాచుకుంటే అక్కడ నుంచి తెప్పిస్తుంది. సో అలాగా క్రైమ్ చేసిన వాళ్ళని తెప్పించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ లీగల్గా టైం పట్టచ్చు, జరుగుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయనుకో, బినామీలో ఉన్నా కూడా ఫ్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు జగన్ ఆస్తులు ఇవన్నీ ఫ్రీజ్ చేసిందిగా ఈడీ. అలాగే రేపొద్దున వీళ్ళు ఈడీ కూడా రంగంలో దిగుతారు. ఇదేమన్నా మనీ లాండరింగ్ ఉందనుకో, ఎందుకంటే హవాలా డీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లు వేరు కదా. ఈ హవాలా డీలింగ్స్ కానీ ఉన్నాయంటే ఈడీ కూడా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు. రేపు ఈడీ కూడా రంగంలోకి దిగి నందు వాళ్ళ అకౌంట్స్ ఏంటి ఇవన్నీ రంగంలోకి దిగుతారు. అప్పుడు ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో తలదాచుకున్నా కుదరదు. కాబట్టి ఈమె చెప్పిన అనురాధ చెప్పినంత సింపుల్ ఏం కాదు. వాళ్ళు యూకే సభ్యులు అయితే మోసాలు చేయొచ్చా ఇండియా వాళ్ళు? కాబట్టి ఇది అంత ఈజీ కాదు. అందుకనే ఆమె సగం చెప్పి సగం శాపనార్థాలు పెడుతుంది. ఆమె ఎదుగుతూ ఉంటే చూడలేదు. ఇక్కడ ఎవరికి పట్టింది ఆమె ఎదుగుదల? ఇన్ని రోజులు ఎందుకు మరి ఏ ఛానల్ ఆమెను ఇది చేయలేదు? ఎదుగుదల చూడలేక వీళ్ళందరూ అంటే మనమందరూ ఆమె అసూయ పడిపోయి మనం చేస్తున్నామంట. మనకి వేరే పనులేవి లేవా? ఎవరో ఎక్కడో లండన్లో 4 వీడియోలు వచ్చి వాళ్ళు పాపులర్ అయితే ఆ పాపులారిటీని దెబ్బ కొట్టాలని ఛానళ్ళన్నీ కూడబలుక్కున్నాయా? ఇక్కడ ఏమన్నా ఇవన్నీ ఛానళ్ళు ఒక మేనేజ్మెంట్ కింద ఉన్నాయా? కాబట్టి ఇదంతా ఏంటంటే వాళ్ళని మేము ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోలేకుండా దీన్ని ఏదో రకంగా ఆపాలని బెదిరింపులు, ఫోన్లు చేయించడాలు, మినిస్టర్ల దగ్గర నుంచి ఆఫీసుల నుంచి ఫోన్లు వస్తున్నాయంట, ఇవి చేస్తున్నారు. లీగల్గా ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఇరుక్కుంటారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళని వదలరు. సీరియస్గా పనిచేస్తే వ్యవస్థలను పనిచేయకుండా చూసుకుంటారు, అది వేరే విషయం. ఈమె వ్యవస్థలే అసలు వాళ్ళని టచ్ చేయవు అని చెప్తుంది. ఎందుకు టచ్ చేయవు అంటే ఒక రకంగా విక్టిమ్స్ని బెదిరిస్తుంది ఈమె ఇండైరెక్ట్గా, ఈ అడ్వకేట్. సో విక్టిమ్స్ని బెదిరించడం కరెక్ట్ కాదు. ఒక ఆరోపణలు వచ్చినప్పుడు మేము రెడీగా ఉన్నాం ప్రూవ్ చేసుకోవడానికని వాళ్ళు ముందు మాట్లాడాలి. అది మాట్లాడకుండా ఏవేవో కథలు చెప్తున్నారు. అక్కడే మనకు అనుమానాలు వస్తుంది. సేమ్ మనకి మంగ్లీ కేసులో ఎలా జరిగిందో ఇక్కడ కూడా సిమిలారిటీస్ అలాగే. మంగ్లీ కూడా ఏంటి, బాధితులు నేను కలుస్తాను, నేను తీసుకోలేదు అని నిలబడాల, అది చేయలేదు. బెదిరింపులు మొదలు పెట్టింది. ఇక్కడ కూడా సేమ్ అది. నందిత బాధితులతో ఆమె బాధితులతో మాట్లాడచ్చు కదా, లైవ్ కాల్స్ చేసుకోవచ్చు కదా. ఆమె నందు వాళ్ళందరినీ పిలిచి యూకేలో ఉంటే అక్కడే పిలవచ్చు, రండి మీరు కూర్చొని లైవ్లో మాట్లాడదామని, మీ కంప్లైంట్ చెప్పండి, మేము ఆన్సర్ ఇస్తామని ఇవ్వచ్చు కదా. ఇస్తే క్లియర్ అయిపోతుంది కదా, ఇంత గొడవ అవసరం లేదు కదా. యూకేలో కొంతమంది బాధితులు ఉన్నారుగా, పిలిపించు, మీ స్టూడియోకి పిలిపించి కూర్చోబెట్టు, వాళ్ళు అడిగిన దానికి అంత ఆన్సర్ ఇవ్వు, మనకు తెలిసిపోతుంది కదా. అప్పుడు అవేం చేయకుండా ఈ బుడ్డ బెదిరింపులు ఏంటి, ఈ అడ్వకేట్ ఈమె బెదిరించడం ఏంటి, వాళ్ళని ఏమేం చేసుకోలేరని ఏం చెప్పడం ఏంటి. సో ఇది క్లియర్గా సంథింగ్ ఈజ్ ఫిషీ అంటారు ఇంగ్లీష్లో. సో సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, అది అర్థమవుతుంది. వాళ్ళ బిహేవియర్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది.
సో ఈమె చెప్పినట్టుగా లీగల్గా ఏమి చేసుకోలేరు అనేది అబద్ధం. ఖచ్చితంగా వ్యవస్థలు కానీ కరెక్ట్గా పనిచేస్తే వాళ్ళ తాట తీయచ్చు, ఎక్కడున్నా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. రైట్ సార్. ఒక నిమిషం, ఇంకోటి ఏంటంటే డబుల్ క్రిమినాలిటీ అని ఇంకొక క్లాజ్ ఉంది. డబుల్ క్రిమినాలిటీ అంటే ఇండియాలోనూ క్రైమ్ చేశారు,